హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ లావణ్య. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే కర్రీ వచ్చేసి బెండకాయ ఇగురు కూర. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ముందుగా చూద్దాం. ఫస్ట్ ఇలా చూపిస్తున్న విధంగా ఒక ఆనియన్ కట్ చేస్తున్నాను. సో పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 ఆనియన్స్ తీసుకొని అలా పెద్ద సైజులో కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న 1/2 kg బెండకాయల్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకుంటున్నాను. సో మనకి టైం సేమ్ అవ్వాలి అంటే ఎప్పుడైనా ఇలా చూపిస్తున్నట్లుగా ఈవెన్ సైజులో ఉన్నవన్నీ ఒక రోలో పెట్టేసి మనం కట్ చేస్తే మనకి కటింగ్ అనేది త్వరగా అవుతుంది, అలానే టైం కూడా సేవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మీడియం సైజ్ చేయండి. మరీ చిన్నవే కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకుంటే ఈ కర్రీకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీటిని ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అది హీట్ అయిన తర్వాత నేను పోపు దినుసులు అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ పోపు దినుసులు అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం కొంచెం సాల్ట్, పసుపు అనేది కూడా యాడ్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్నట్లు బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతనే మనం బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసి మగ్గబెట్టాలి. సో మనం మూత పెట్టేసి మగ్గబెట్టడం వల్ల మనకి త్వరగా కుక్ అయిపోతుంది కర్రీ అనేది. సో వీటిని బాగా మిక్స్ చేసేసి చూపిస్తున్నట్లుగా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు దానిపైన ఒక ప్లేట్ అనేది పెట్టి మగ్గబెడితే మనకి బెండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇది మనకి మగ్గిపోయింది, ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకు వచ్చింది అన్న టైంలో మనం కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇది బెండకాయకి సరిపడా వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ మగ్గడానికి లైట్గా పసుపు, ఉప్పు అనేది యాడ్ చేస్తే త్వరగా మగ్గుతుంది. ఇది ఇప్పుడు బెండకాయ క్వాంటిటీకి సరిపడా 1/2 kgకి ఒక 1/2 స్పూను, ఒక 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీనిని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గబెట్టిస్తే ఆ పసుపు, ఉప్పు అనేవి బెండకాయకి బాగా పట్టి ఈవెన్గా కుక్ అవుతాయి. సో లాస్ట్లో బెండకాయ అయిపోయింది అన్న టైంలోనే మనం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయాలి. బికాజ్ ముందే మనం యాడ్ చేస్తే మనకి ఆ కారం అనేది కొంచెం మాడు పట్టేసి బెండకాయ అనేది త్వరగా మగ్గదు. అందుకని బెండకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది అన్నప్పుడు లాస్ట్లోనే కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను, టేబుల్ స్పూన్స్తో కారం అనేది. సో వేసి బాగా మిక్స్ చేసి మీకు కనిపిస్తున్నట్లుగా మగ్గబెట్టి ఒకసారి కొంచెం ఇప్పుడు మనం ఫైనల్గా అయిపోయింది కాబట్టి మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్లో లైట్గా ఇంకా కావాల్సినట్టు సాల్ట్ అనేది ఫైనల్గా యాడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి మనం మగ్గబెట్టాలి. సో ఇలా ఒక 1/4 టీ గ్లాస్తో ఒక 1/4 క్వాంటిటీ వాటర్ని పోస్తే సరిపోతుంది. వాటిని వేసి బాగా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి మగ్గబెట్టిస్తే అప్పుడు మనకి ఉప్పు, కారము అనేవి బెండకాయకి బాగా పట్టి మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. సో అది అయిపోయినాక ఫైనల్గా ఫినిషింగ్ టచ్లో మనం కొంచెం కొబ్బరి లీవ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే అంతేనండి, ఇంక వేడివేడిగా బెండకాయ ఇగురు కూర అనేది రెడీ అయిపోయింది. రెగ్యులర్గా మనం ఫ్రై అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇది మనకి అన్నంలోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. Thanks for watching. Please support our channel. Like, share and subscribe. Thank you.